పిఠాపురం, సర్పవరం, మచిలీపట్నం, అనకాపల్లి ఏంటి అనుకుంటున్నారా? ఈ 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు రవణ్ అనే వ్యక్తిని తిప్పిన ప్లేస్‌లు, పెట్టిన పోలీస్ స్టేషన్స్. ఎందుకు పెట్టారు? ఏంటి కదా అంటే జూన్ 28న ఏలూరులో ఒక సభ జరిగింది. ఆ సభలో రవణ్ అనే వ్యక్తి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందువలన జనసేన కార్యకర్తలు కొంతమంది వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఆయన మీద డిఫమేషన్ కేసు వేశారని చెప్పారు. అసలు ఎవరి రవణ్? యాక్చువల్లీ ఈయన ఒక పాపులర్ యూట్యూబర్. తెలుగు రాష్ట్రాల్లో కొంచెం బాగా తెలిసిన యూట్యూబరే. ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో ఈయన ఒక పొలిటికల్ క్రిటిక్ లాగా వ్యవహరిస్తూ ఉంటారనమాట. నేను ఆయన వీడియోస్ కొన్ని చూశాను. కొన్ని సందర్భాల్లో చాలా స్ట్రాంగ్ లాంగ్వేజ్ కూడా వాడుతూ ఉంటారనమాట. విచ్ ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్. హ్యావింగ్ సెడ్ దట్, అసలు ఈ కేసు ఏంటి, ఎందుకు ఇన్ని కేసులు పడుతున్నాయి అనేది ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ జూన్ 28న ఆయన మాట్లాడిన తర్వాత ఇమీడియట్ గా ఆయన అరెస్ట్ చేశారు. పిఠాపురం పోలీసులు వచ్చి ఆయన అరెస్ట్ చేశారు. బట్ అది డిఫమేషన్ కేసు అని చెప్పారు. దానికి స్టేషన్ బెయిల్ వచ్చింది. ఇమీడియట్ గా ఆయన బెయిల్ ద్వారా బయటకు వచ్చారు. బట్ అదే నెక్స్ట్ 3 స్టేషన్ కంటిన్యూ అయింది అనమాట. సర్పవరం, మచిలీపట్నం, అనకాపల్లి. సో ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. నేను విన్న దాన్ని బట్టి డిఫమేషన్ కేసు అనేది ఓన్లీ అఫిలియేటెడ్ పర్సన్ మాత్రమే వేయగలరు. ఇన్ దిస్ కేస్ పవన్ కళ్యాణ్ గారు వేయాలి. కానీ ఇంత చిన్న విషయాన్ని ఆయన అంత సీరియస్ తీసుకుంటారని అనుకోవట్లేదు. ఐ డోంట్ థింక్ హీ విల్ డూ ఆల్ దీస్ థింగ్స్. వేరే వాళ్ళు వేశారు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మ్యాజిస్ట్రేట్ ఆబ్వియస్లీ కేసుని పెద్దగా కన్సిడర్ చేయరు, ఆయనకి బెయిల్ వచ్చేస్తూ ఉంటుంది. జగదీష్ రావణ్ గారిది ఒక ఇంటర్వ్యూ చూశాను. కృష్ణ రావణ్ గారి తరఫున జగదీష్ రావణ్ గారు ఈ కేసుని టేకప్ చేశారనమాట. ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పిన సమాచారం ప్రకారం ఏలూరు నుంచి వచ్చామని చెప్పి పోలీసులు ఆయన తీసుకెళ్లారని, కాకపోతే ఇప్పుడు గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఉన్నారని చెప్పారు. ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ కేసు ఏంటంటే, ఇప్పుడు గన్నవరంలో పెట్టిన కేసెస్ కొంచెం చాలా స్ట్రాంగ్ కేసెస్ అని చెప్పారు ఆయన. టు బి ఫ్రాంక్, నేను కొంచెం షాక్ అయ్యాను. కేసెస్ ఏంటంటే నేను కొంచెం రాసుకొచ్చాను ఇక్కడ. యూఏపీఏ సెక్షన్ 13, యూఏపీఏ సెక్షన్ 39, ఉపా సెక్షన్ 13 అండ్ ఉపా సెక్షన్ 39 అనేసారు. ఇవి యాక్చువల్లీ యాంటీ టెర్రరిస్ట్ కేసు అనమాట. పవన్ కళ్యాణ్ గారిని ఏదో అంటే దానికి యాంటీ టెర్రరిస్ట్ కి నాకు అర్థం కాలేదు ఫస్ట్. దాని తర్వాత ఇంకా ఎక్స్ట్రా కేసెస్ కూడా వేశారు. సెక్షన్ 147, 148 అండ్ 152. ఈ బేసికలీ ఏంటంటే వార్ ఆన్ ది గవర్నమెంట్ అన్నట్టు కేసెస్ అనమాట. ఈ బేసికలీ కొంచెం స్ట్రాంగ్ కేసెస్ అని చెప్పారు. కాకపోతే ఈ ఉపా సెక్షన్ 13 అండ్ ఉపా సెక్షన్ 39 ఈ యాంటీ టెర్రరిస్ట్ కేసెస్ ఏదైతే ఉన్నాయో, పవన్ కళ్యాణ్ గారిని అంటే ఈ కేసు ఎందుకు పడ్డాయని ఫస్ట్ నేను అనుకున్నా. నేను విన్నదాన్ని బట్టి ఏంటంటే, ఈ రవణ్ అనే వ్యక్తి ఆయన ఛానల్లో ఇంతకుముందు వేరే వీడియోస్ ఏదో పోస్ట్ చేశారంట. ఆ వీడియోస్ లో ఎక్స్ మావోయిస్ట్ గానీ లేకపోతే కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గానీ ఈయన కొన్ని సపోర్ట్ చేసినట్టుగా అన్నారని చెప్తున్నారు. వాటి బేస్ చేసుకొని ఈ కేసెస్ వేసినట్టు. జూన్ 28 ఈయన పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన వ్యాఖ్యలకి ఈ కేసెస్ సంబంధం లేదు, ఇది కొత్త కేసెస్ అని చెప్పారనమాట. సో ఈ కేసెస్ మీద ఈయన బెయిల్ వస్తుందా? జనరల్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఈయన మీద 1 or 2 కేసెస్ పడ్డాయంట. సో వాటన్నిటి మీద ఈయన ఎలాగా స్పందిస్తారని చూడాలి. ఈ కేసుని ఫాలో అవుతున్న చాలా మంది న్యాయవాదుల్లో ఒక పర్టికులర్ న్యాయవాది ఈ కేసుని ఒక పొలిటికల్ అబ్యూస్ కింద అభివర్ణించారు. సో మీకేమనిపిస్తుంది? రమణ్ గారు అంతకు ముందు చేసిన వీడియోస్ వల్లే ఆయనకి పరిస్థితి వచ్చిందని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఒక పొలిటికల్ అబ్యూస్ లాగా దీన్ని మీరు కూడా చూస్తున్నారా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ 1 or 2 కేసెస్ బరువు ఈయన మోయగలుగుతారా? ఈ కేసెస్ నుంచి తప్పించుకొని ఆయన బయటపడతారా లేదా అని మనం వేచి చూడాలి. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ కి ఈ 1 or 2 కేసెస్ సంబంధించి ఒక చిన్న ఆర్ట్ వర్క్ అయితే గీసాను. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.